చూసుకునే చెప్తున్నాను. ఒక దశకు వచ్చేటప్పటికి దేవుని పనికి మనం అనుకూలంగా సిద్ధమవటానికి రకరకాల పరిస్థితులు, అనుభవాలు గుండా మనల్ని తీసుకొచ్చి మనల్ని మోటివేట్ చేసుకుంటాడు దేవుడు. మన హృదయాలను మోటివేట్ చేస్తాడు, మన ఆలోచనలను మోటివేట్ చేస్తాడు. టోటల్గా అన్నీ సిద్ధపరచుకొని మన లైన్లో దించుతాడు. షాలేము రాజు అనే నేను మీ ముందు నిలబడ్డాను. ఈరోజు ఇలాగ నేను నిలబడ్డాను. దీనికి ముందు ఎన్నో రకాల అనుభవాల్లో గుండా నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందులో చేదైన అనుభవాలు, మధురమైన అనుభవాలు, కొన్ని చేదైన అనుభవాలు చాలా. ఇవన్నీ నాకే ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ నాకే ఎందుకు ఉన్నాయి అంటే, నా ద్వారా జరగాల్సిన పని ఈ భూమి మీద ఉంది. నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం, ప్రణాళిక ఉంది. అది నెరవేరాలి నా ద్వారా అంటే నాకు ఇలాంటి పరిస్థితులే రావాలి. ఆ అనుభవాల్లో నా హృదయం మెత్తన కావాలి. నా ద్వారా దేవుడు తన పని జరిగించాలి. అందుకోసం నన్ను మానసికంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాను, తమ్ముడు, చెల్లి, బాగా వినండి. నీ వయసుతో నాకు సంబంధం లేదు. నువ్వు చిన్నోడివా, పెద్దోడివా, ముసలోడివా, ముసలమ్మవా, లేకపోతే కుర్రమ్మవా, నాకు అనవసరం. నువ్వు ఏ అమ్మవో. ఇక్కడ వయసులతో దేవుడికి సంబంధం లేదండి. ఎందుకంటే బాలుడైన ఇర్మియాని దేవుడు వాడుకున్నాడు, బాలుడైన సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. బాలుడైన సమూయేలు ద్వారా సీనియర్ ప్రవక్త అయినటువంటి ఏలీకి కౌన్సిలింగ్ ఇప్పించాడు. దేవుడు పిల్లలను వాడుకుంటాడు. దేవుడు పండుబండిన ముసలాళ్ళను కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడడానికి వయస్సుతో పని లేదు. వయస్సు చూసుకునేది మనం మనుషులు. కానీ దేవుడు సర్వశక్తి గలవాడు గనుక వయస్సుతో నిమిత్తం లేకుండా వ్యక్తుల్ని సిద్ధపరిచి సంబంధిత విషయాలకు, దైవ కార్యకలాపాలకు దేవుడు రెడీ చేసుకొని వాడుకుంటాడు.